నేను జనంలోని జ్యోతులం జాతి కొరకు వెలుగుదాం, జనంలోని జ్యోతులం జాతి కొరకు వెలుగుదాం. ఏబీవీపీ జిందాబాద్, ఏబీవీపీ జిందాబాద్. స్టూడెంట్స్ పవర్, నేషన్స్ పవర్, స్టూడెంట్స్ పవర్. నిమాటా ఏబీవీపీ నిమాటా వివేకానందుని మాట. ఏబీవీపీ జిందాబాద్, ఏబీవీపీ జిందాబాద్. స్టూడెంట్స్ పవర్, నేషన్స్ పవర్, నేషన్స్ పవర్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. పల్లె పల్లె కేంద్రం ప్రజా సేవ చేయుదాం, పల్లె పల్లె కేంద్రం ప్రజా సేవ చేయుదాం. స్టూడెంట్స్ పవర్, నేషన్స్ పవర్. జనంలోని జ్యోతులం జాతి కొరకు వెలుగుదాం, జనంలోని జ్యోతులం జాతి కొరకు వెలుగుదాం. భారత మాతకే సమర్పణం, భారత మాతకే సమర్పణం. ఏబీవీపీ భారత్ మాతా కీ జై. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 76వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగిత్యాల నగరంలో వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ఏబీవీపీ 1949 జూలై 9న కేవలం ఒక 5 మంది విద్యార్థులు స్థాపించబడి ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలో అతిపెద్ద విద్యార్థి సంస్థ ఏది అంటే ఇలా ఏబీవీపీ అని గర్వంగా చెప్తా ఉన్నాం. ఇలా కేవలం విద్యార్థి సంస్థ అంటే ఆందోళనాత్మక కార్యక్రమాలే కాకుండా నిర్మాణాత్మక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తూ అనునిత్యం యొక్క సమాజం లోపల యొక్క విద్యార్థుల పక్షాన్ని నిలబడుకున్నటువంటి ఏకైక ఆర్గనైజేషన్ ఏబీవీపీ. ఇలా దేశం కోసం సమాజం కోసం అనే ఒక నినాదంతో యొక్క ఏబీవీపీ ముందుకు పోతూ ఉన్నది. ఇలా చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఏబీవీపీ పాత్ర చాలా క్రియాశీలకమైనటువంటిది. ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా యొక్క నమస్కారాలు. విద్యార్థి పరిషత్ 76వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వచ్చేసిన విద్యార్థి సోదరులు పూర్వ కార్యకర్తలందరికీ జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు. 75 సంవత్సరాల క్రితం కేవలం కొద్ది మందితో ప్రారంభమై జ్ఞానం, శీలం, ఏకత అనే మూల సిద్ధాంతంతో జాతీయ పునర్నిర్మాణమే ధ్యేయంగా విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని, జాతీయ భావాన్ని పెంపొందించడం కోసం 1949 జూలై 9న ఢిల్లీలో కేవలం కొద్దిమంది 5-6 విద్యార్థులతో ప్రారంభమైంది ఏబీవీపీ. ప్రొఫెసర్ ఓంప్రకాష్ బెహాల్ అధ్యక్షతన ప్రారంభమైన విద్యార్థి పరిషత్ దినదిన ప్రవర్ధమానంగా ఎక్కడైతే గంగోత్రి వద్ద చిన్న పాయగా ఏర్పడి ఈరోజు గంగానది ఎంత విస్తృతంగా దేశవ్యాప్తంగా ప్రవహిస్తుందో అదేవిధంగా విద్యార్థి పరిషత్ కూడా చిన్నగా కొంతమంది విద్యార్థులతోనే ప్రారంభమై ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కువ మంది సభ్యులు కలిగిన ఏకైక విద్యార్థి సంస్థగా విద్యార్థి పరిషత్ ఈరోజు ఆవిర్భవించింది. కేవలం విద్యార్థి సంఘాలంటే ఆందోళన కార్యక్రమాలు, ఏదో కాలేజీ విద్యార్థుల సమస్యలు, హాస్టల్ విద్యార్థుల సమస్యలే, వీటి కోసమే పోరాటం చేసే విద్యార్థి సంఘాలున్న కొత్త కాలంలో విద్యార్థి పరిషత్ జాతీయ భావాలను, విద్యార్థులు దేశభక్తి భావాన్ని పెంపొందించడం కోసం ఈ దేశం నాది,
ఈ నేటి విద్యార్థి నేటి పౌరుడు, రేపటి పౌరుడు కాదు, నేటి పౌరుడు. ఈ దేశంలో ఏ సంఘటన జరిగినా ఉన్న ప్రతి వ్యక్తి మీద ఆ ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలకు నాయకత్వం వహించింది. ఏబీవీపీ ఆవిర్భవించిన ప్రారంభ కాలంలోనే ఈ దేశానికి ఇండియా అనే పేరుతోని రాజ్యాంగంలో పొందుపరిచే అవకాశం ఉన్నదని గ్రహించిన ఏబీవీపీ ఇండియా కాదు, ఇది ఇండియా అనేది బానిస మనస్తత్వం, విదేశీయులు మన దేశం నుంచి మనం పారదోలిన ఒక్కటి కూడా ఇప్పుడు వామపక్ష తీవ్రవాదులతో అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితి, ఎవరు చదువుకునే వాతావరణం లేని పరిస్థితిలో ఈ కాలేజీ క్యాంపస్లను ప్రశాంత వాతావరణంలో ఉండేలా ఉండాలి, ప్రతి ఒక్కరికి విద్యను ప్రశాంత వాతావరణం నేర్చుకునే విధంగా ఉండాలని వామపక్ష తీవ్రవాదులతో పోరాటం చేసి అనేక మంది విద్యార్థి నాయకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. సుమారు 40 మంది విద్యార్థి నేతలను మనం ప్రాణాలు కోల్పోయాం. మన జగిత్యాల పట్టణంలో ఇదే కాలేజీ క్యాంపస్లో రామన్న, గోపన్న, జితేందర్ రెడ్డి ఏబీవీపీ కాషాయ జెండాను ఎత్తున పెట్టుకొని వామపక్ష తీవ్రవాదులతో పోరాడి చివరికి ప్రాణాలు అర్పించిన సంఘటన మన జగిత్యాల పట్టణంలో జరిగింది. మెట్పల్లి మధుసూదన్ గౌడ్ కానీ, జమ్మికుంట ఎలుక సమ్మిరెడ్డి కానీ, అదేవిధంగా వరంగల్లో జాతీయ పతాకాన్ని అవమానించిన నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడి సామ జగన్మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని గౌరవాన్ని కాపాడారు. ఇంత కేవలం జాతీయవాదమే కాకుండా ఈరోజు కళాశాల విద్యార్థుల సమస్యలు కానీ, చిన్న హాస్టల్ నుంచి మొదలుకొని యూనివర్సిటీ స్థాయి వరకు అనేక విద్యారంగ సమస్యలను ఏబీవీపీ పరిష్కరించేందుకు కృషి చేస్తుంది. కేవలం అంటే స్వార్థం కోసం ఏదో ఈ దేశం నాకేమిచ్చింది కాదు, దేశానికి నేనేమిచ్చాను అనే భావనని విద్యార్థుల్లో పెంపొందించడానికి కృషి చేస్తున్న ఏబీవీపీ ఈరోజు 76వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం సంతోషదాయకం. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ యొక్క వివేకానందుని ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం ఆ భారత మాతను జగజ్జననిగా విశ్వగురువుగా చేసే సంకల్పంలో ముందుండాలని ఆశిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై.